హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సండే స్పెషల్ అయిన ఫిష్ సూప్ ఎలా తయారు చేయాలో చూపిద్దామండి. ముందుగా మనమైతే ఫిష్ తీసుకున్నాం. సో చక్కగా వాటిని కడుక్కొని కలుపుతో ఈ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకున్నామండి. అదేవిధంగా గరం మసాలా మరియు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు మీరు చూపించేది మిక్సీలో మనం పట్టిన మిశ్రమం అండి. అది వచ్చేసి టమాటా, మెంతులు, అదేవిధంగా ఉల్లిగడ్డలు 3 కలిపి మిక్స్ చేసి పేస్ట్ చేసామండి. దాన్ని కూడా దీంట్లో కలుపుకోవాలి. కలుపుకొని వాటన్నిటి కూడా ఈ విధంగా చేసుకున్నాం. తర్వాత గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడిన తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు కూడా ఈ విధంగా వేయించుకోవాలండి. తర్వాత మనం ఇంతకుముందు మిక్స్ చేసిన మిశ్రమం ఉంది కదండి, ఆ మొత్తాన్ని కూడా ముక్కల్ని దీంట్లో 1 by 1 వేసుకున్నాం. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ముందుగా మనం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. ఆ చింతపండును కూడా దీంట్లో పోసుకోవాలి. దీంతోనే పులుసు అనేది చాలా బాగుంటుంది. సో చూసుకొని వేసుకోవాలండి. మరీ పులుపు ఎక్కువ తినడం కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఓకే అండి. ఆ విధంగా పులుసు పోసిన తర్వాత మొత్తాన్ని మరోసారి కలుపుకోవాలి. సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసాం మేము. మీరు కూడా చూసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ముక్కలు డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా ఈ విధంగా వేసుకోవాలండి. చూసారు కదా, ఒక 2-3 మినిట్స్ తర్వాత దీంట్లో మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫిష్ తీసుకున్నప్పుడు జన కూడా వచ్చిందండి. దాంట్లో ఫిష్ జన అంటాం కదా, సో జన దీంట్లో వేసాము. ఈ టైంలో వేస్తేనే మంచిగా అది బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకోవాలి. చూసారు కదా, గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా మొత్తం కలిసే విధంగా మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకుంటున్నాం. ముక్కలు ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా. చూసారు కదా, సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి సండే స్పెషల్ అయిన ఫిష్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే, మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.